పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు నుండి ట్రైలర్ అయితే వచ్చేసింది. ఎలా అనిపించింది మీకు? బాగా చూశాను మేడం. ఆ ట్రైలర్ అయితే అసలు అదిరిపోయింది, అంతే చించేసింది. అసలు ఎక్కడ ఒక్క సెకండ్ కూడా నేనైతే 3 నిమిషాల సేపు చూస్తూనే ఉన్నా, అట్టే షాక్ అయిపోయినా. 3 నిమిషాల ట్రైలర్ చూస్తే ఎట్టుందంటే ఇక సినిమా చూస్తే 3 గంటల సేపు ఎట్లుంటుందంటే ఇంకా థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతే థియేటర్ పగిలిపోతాయి అంతే. ఇంకా సినిమా కోసం అయితే అందరం వెయిటింగ్ చేస్తున్నాం. పైగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడెప్పుడు వస్తారని కూడా వెయిటింగ్ చేస్తున్నాం. గత సంవత్సరం నుంచి సినిమాయే రాల. ఆ ఫ్యాన్స్ అందరం చాలా బాధపడుతున్నాం, చాలా వెయిటింగ్ చేస్తున్నాం. ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కానీ లేకపోతే విజువల్స్ కానీ బీజిఎం కానీ ఎలా అనిపించింది మీకు? అయ్యా ఎన్ని చూస్తుంటే ఏంటంటే అసలు ఏం అర్థం కావట్లట్టే, అది తెలియక పూనకాలు అంతే. బాడీ మొత్తం శక్తి వచ్చేస్తుంది. దేనికంటే దేశ భక్తుడిగా బ్రిటిష్ వాళ్ళని నరకుతూ ఉంటే పాకిస్తాన్ వాళ్ళు కావాలి, ఎవరో పాకిస్తాన్ బ్రిటిష్ వాళ్ళని ఏం అర్థం కావట్లేదు చంపుతూ ఉంటే బా ఇలాంటి సినిమా ఇలాంటి కదా కావాలి. పవన్ కళ్యాణ్ గారికి ఆ క్యారెక్టర్ కరెక్ట్ అనమాట. పైగా ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయినా కాబట్టి ఖచ్చితంగా ఇంకా సినిమా కోసం అయితే మేము వెయిటింగ్ చేస్తున్నాం. ఇలాంటివి కావాలి. ఫ్యాన్స్ కోసం రొమాంటిక్ సీన్ కూడా తగ్గించాడట. చూడండి, మా కోసమే, మాలాంటి ఫ్యాన్స్ కోసం రొమాంటిక్ సీన్ అన్ని తీసేసి సినిమా మొత్తం ఖచ్చితంగా సోషల్ మెసేజ్ అనమాట. అంటే దేశంలో ఉన్న ప్రజలు మొత్తానికి ఉపయోగపడాలని ఈ సినిమా వస్తుంది తీసాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా కోసం అయితే వెయిటింగ్ చేస్తాం. ఈ సినిమా ఇండస్ట్రీ అంతే, ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంతే. ఈ సినిమా 5 years నుండి షూట్ జరుగుతుంది. సో అసలు ఇది డిలే అవడానికి కారణం గ్రాఫిక్స్ అంటున్నారు, విఎఫ్ఎక్స్ అంటున్నారు. సో కొంతమంది ఏమంటున్నారంటే బాగాలేదు అని చెప్పేసి చాలా మంది లేదు 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 అబద్ధం. నాకైతే బాగుంది. ఎవరికో బాగలేదంటే నాకు ఎందుకు చెప్పండి. మొన్న కూడా అట్టే అన్నారు చాలా సినిమాలు. నాకైతే బాగుంది. వాళ్ళ ఇష్టం అది అదంతా. ఇప్పుడు చూసేవాడు చూస్తాడు, చూడడు వాళ్ళ ఇష్టం అది. వస్తే రా, చూసి చూడలేదు మనీ అంతే. ఎవరిని రమ్మని చెప్పలేడా చూడక. ఈ మూవీతో పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా స్థాయిలోకి వెళ్ళబోతున్నారు. అవును మేడం, హిట్టే మేడం. ఇండస్ట్రీ హిట్ అన్ని భాషల్లో, తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, పక్క భాషల్లో కూడా, ఇంగ్లీష్లో కూడా హిట్ అవుతుంది. అన్ని భాషల్లో ఈ సినిమా హిట్ అవుతుంది. ఏ భాషలో వస్తే ఆ భాషలో హిట్ అంతే. ఇంకా కలెక్షన్ గురించి ఇంకా అదే, ఇంకా ఎంత పెడితే అంతకి 10 అంతలు అన్నమాట. కానీ ఇప్పుడు పుష్ప సినిమా రికార్డు బ్రేక్ చేస్తూ ఉంటుంది. ఒక 5,000 కోట్లు అన్నారు, 10,000 కోట్లు కూడా కొట్టే ఛాన్స్ ఉన్నాయి.